పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా 24th రోజు మండే 10:30 to 11 మధ్య 11 వరకు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బోరుగాంల భూమిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన చదువుకున్న విద్యార్థులు ఉన్నారో అటువంటి వాళ్లకు వాళ్ళతో కలిసి వాళ్ళకి ఏమి వేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వారు కూడా ఎలక్షన్లో రేపటి నుంచి 11 గంటలకు నిజామాబాద్, 2 o'clock నిర్మల్, బహుశా 5 వరకు కరీంనగర్ పెట్టారు. దాంట్లో భాగంగా ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి మరి బీజేపీ ప్రభుత్వం కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఇప్పుడు 3rd టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఫిలప్ చేయకుండా మీ అటువంటి చదువుకున్న విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కనీసం మీరు చాలని దానితో మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని విధాలుగా టెక్సెస్ పెంచిన తర్వాత ఉద్యోగాలు లేవు, నిత్యావసరాలకు ప్రతిదానికి జిఎస్టీలు టెక్స్లు వేసుకుంటూ దాన్ని కూడా ప్రాబ్లం చేశారే. అటువంటి ఈ ఎమ్మెల్సీ జనరల్ ఎలక్షన్ కాదు, ఏదైతే ఎమ్మెల్సీగా నా చదువుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎంప్లాయ్మెంట్ కొరకు ప్రయత్నం చేసిన వాళ్ళకు పెద్దలు మొన్ననే ఇప్పటి వరకు మనకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి తర్వాత ఈయన కూడా ఒక స్కూల్స్ నడుపుతా ఉన్నాడు నరేందర్ రెడ్డి గారు. అటువంటి వాళ్లకు చదువుకున్న వాళ్ళందరూ బాధలు తెలుసున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయన క్యాండిడేట్ చేసినాం. చదువుకున్న విద్యార్థులకు మనం ఇతర కంట్రీలతో దేశాలతో కాంపిటీషన్ చేయడానికి టెక్నికల్లీ కూడా బాగా కావాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా మహేంద్ర కంపెనీ వాళ్ళకు స్కిల్డ్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక మంచి కంపెనీకి మనం రెస్పాన్స్ చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా నేను నిజామాబాద్లో చెప్తా ఉన్నాను, నా చదువుకున్న విద్యార్థులు కానీ గర్ల్స్ కానీ జెంట్స్ కానీ తప్పనిసరిగా కంప్యూటర్స్ ఒక కంపెనీని ఇక్కడ స్టార్ట్ చేద్దాం. శ్రీధర్ బాబు గారికి గట్టిగా చెప్పాను, ఇక్కడ స్టార్ట్ చేయాలని చెప్పాము, స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంతకు ముందు కూడా అవసరమైతే నా పిల్లలకు ట్రైనింగ్ ఇద్దాం, ఏ కంపెనీ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ కావాలి దానికి ట్రైనింగ్ కూడా ఇప్పించడానికి మేము తయారవుతాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాం? మీరందరూ బాగా విద్యావంతులై బాగా చదువుకోండి, తప్పనిసరిగా ఇవన్నీ చేయటం. మేమే ఉన్నప్పుడు అన్నీ చేశాం. ఇప్పుడు కూడా నా చదువుకున్న విద్యార్థులు స్ట్రెంత్ పెరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మేమందరం కలిసి అని చెప్తాను. ఇది ఒక్కటి బాగా కవర్ చేయండి, ఐటీఐ స్టార్ట్ చేద్దాం. ఇవాళ ఒక న్యూస్ వస్తూ ఉన్నది, బీజేపీ క్యాండిడేటు నాకు టికెట్ ఒట్టిగానే రాలే 30 కోట్లు ఇచ్చిన కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి మరి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో 2-3 అంశాలు మాట్లాడిండు. ఒకటి, టీఆర్ఎస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు. ఇంకొకటి ఏంటంటే, అవసరం ఉంటే ఓటుకు 2,000 అయినా నేను డబ్బులన్నీ ఇచ్చి గెలుస్తాను, మీరు ఎవరు పనిచేసే అవసరం లేదని ఏదో ఒక సందర్భంలో మాట్లాడిండు. నేను ఈ సందర్భంగా నేను బీజేపీ నాయకులను కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, వాళ్ళని అడుగుతూ ఉన్నాను, ఇది నిజమా? నిజంగానే మీరు 30 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చిండ్రా? మరి మీకు టీఆర్ఎస్కు ఉన్న ఒప్పందం ఏంటి? మరి నిజంగానే మీరు రాబోయే కాలంలో ఓటుకు 2 రూపాయలు ఇస్తున్నారా? మరి ఇదంతా తేల్చాల్సిన అవసరము బీజేపీ నాయకత్వం మీద ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సింది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది కాకుండా ఇవాళ మీరు కంపేర్ చేయండి, ఇవాళ మా క్యాండిడేట్ ఏమో మరి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక విద్యా సంస్థలను నడిపించి ప్రజలు అంటే విద్యార్థులకు విద్యను అందించేటువంటి వ్యక్తి, బీజేపీలోనేమో రియల్ ఎస్టేట్ వ్యాపారి. అంటే కంపారిజను మళ్ళీ వాళ్ళు ఏ విధంగా ఓట్లు అడుగుతూ ఉన్నారంటే మోడీ ముఖం చూసి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మా మోడీ నిజాయితీ పరుడారు, ఇంకేదో అనో గొప్ప కార్యం చేసిండు, ఘనకార్యం చేసిండు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మేమేం అడుగుతూ ఉన్నాము, ఈ 12-14 నెలలలో మేము చేసినటువంటి పనులను చెప్తూ భవిష్యత్తులో ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం తెలంగాణ స్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ కానీ మేము అడుగుతాను. మాకు ఎజెండా క్లియర్గా ఉంది, ఎందుకు ఓట్లు అడుగుతూ ఉన్నాం. సో కాబట్టి ఈ 3 అంశాల మీద నేను బీజేపీ నాయకత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నిన్ననో మొన్ననో
బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. సరే, గత 12 సంవత్సరాల నుండి మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ బీజేపీ తెలంగాణకు చేసినటువంటి దాని మీద మేము 14 నెలల్లో చేసిన అభివృద్ధి తెలంగాణలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ దాని మీద చర్చకు సిద్ధం. మీ బీజేపీ తరఫున ఎవరు వస్తారో రండి, మరి ఇక్కడనే పెట్టుకుందాం, మనము డిచ్పల్లి బస్ స్టాండ్లో, లేకుంటే ఇంకెక్కడైనా పెట్టుకుందాం. మా జిల్లా ప్రెసిడెంట్ గారు వస్తారు, మేము వస్తాము, పెద్దవాళ్ళు వద్దు కానీ మేము వస్తాము. బీజేపీ వాళ్ళ సవాల్ విసురుతో మరి అలా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అంజిరెడ్డి మీడియాలో చెప్పినటువంటి మాటలు నిజమేనా కాదా దాని మీద స్పందన బీజేపీ వాళ్ళతో జవాబు కోరుతా ఉన్నాను.